యూరియా ఈజీగా పక్కదారి పడుతుంది. కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది, రాష్ట్రానికి చేరుతుంది, ఎంత అడిగితే అంత ఇస్తుంది. కానీ యూరియా అందక రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పోతున్నారు. దానికి బ్లాక్ మార్కెటే కారణం అవుతుంది. ఇది గత కొన్ని రోజుల నుండి విమర్శలు. మరొక వైపున ఇవాళ అసెంబ్లీలో కూడా ప్రస్తావన, మండలిలో కూడా ప్రస్తావన, దాని మీద వాయిదా తీర్మానం కూడా ఇవ్వడం. అయితే ఆ వాయిదా తీర్మానం తిరస్కరించి దాని మీద చర్చ జరగకపోవడం, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గానే జరుగుతున్నది తప్పించి ఏమీ లేదన్నటువంటి చెప్పడం, రైతులకు ఏ ఇబ్బంది లేదు, దుష్ప్రచారం చేస్తున్నా అని చెప్పడం జరుగుతుంది. అయితే తాజాగా ఇట్లాంటి ఇష్యూ నడుస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో దారి మడుతున్న యూరియా మీద అధికారులు తాజాగా చర్యలు తీసుకున్నారు. గొల్లపుర్రోలు మండలం తాటిపర్తి వన్నెపూడిలో విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. 2 లారీలు సీజ్ చేశారు. 606 యూరియా బస్తాలు పట్టుకుపోతున్నారు. 4 వ్యక్తుల మీద కేసు నమోదు చేశారు. ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. మరి ఇప్పుడు అవసరం ఉంది. ఎవరైనా హాని ఏం చేస్తారా కొనుక్కుంటుందని లారీ తీస్తున్నారు కానీ ఎవరు అమ్ముతున్నారు? ఇది అధికారులకి వీళ్ళకి అమ్మేహారా? వాయిస్ ఇవ్వచ్చు కదా.